బాస్ ఇస్ బ్యాక్. కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మొత్తం 10 కంప్లైంట్స్ మేము పోలీస్ స్టేషన్స్లో ఇవ్వటం జరిగింది. అది 17వ తారీఖున కొన్ని, 18వ తారీఖున కొన్ని, 19వ తారీఖున కొన్ని ఇవ్వటం జరిగింది. వీటి మీద ఏ విధమైన యాక్షన్ తీసుకున్నారు అని విచారించడం కోసం ఫిర్యాదుదారులందరినీ వెంటబెట్టుకుని, నేను ఒక ఫిర్యాదుదారుని కాబట్టి అన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్ళి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికీ 3 పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే 3 పోలీస్ స్టేషన్లోనూ ఉన్నటువంటి సమాచారం, ఒక చోట ఎస్ఐ గారు ఉన్నారు, ఒక చోట కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళకు ఫోన్లు చేసి మాట్లాడితే మేము సమాచారం తరువాత ఇస్తాము అన్నారు తప్ప ఇంతవరకు కేసు రిజిస్టర్ చేసినట్టుగా మాకైతే సమాచారం అందలేదు. ఇంకా ఇంకో పోలీస్ స్టేషన్, పట్టాపురం పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళవలసి ఉన్నది. ఇదంతా ఏమిటంటే దేనికోసం మేము ప్రయత్నం చేస్తున్నామంటే, ఇది సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని సుమారుగా 10 రోజుల నుంచి సుమారు 100కు పైచిలుగా కేసులు పెట్టి మా సోషల్ మీడియా కార్యకర్తల్ని, అభిమానుల్ని కూడా తీసుకువెళ్ళి కోర్టుల్లో ప్రొడ్యూస్ చేసి చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ తరుణంలో, అయ్యా మా సోషల్ మీడియా వర్కర్స్ రాంగ్ పోస్టులు పెట్టారని మీరు అరెస్ట్ చేస్తున్నారు, మరి అవతల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా చాలా దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మ గారిని, అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు రజనీ గారిని, నా మీద, నా కుటుంబం మీద, మా నాయకుల మీద సోషల్ మీడియాలో పెట్టారు. ముఖ్యంగా నేను కోట్ చేసింది ఏంటంటే, డైరెక్ట్గా లోకేష్ గారే ఆయన ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించినటువంటి పోస్ట్ను కూడా నేను కంప్లైంట్లో జతపరచడం జరిగింది. దానితో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు ట్వీట్ చేసినటువంటి దాన్ని కూడా నేను కోట్ చేసి ఇవ్వటం జరిగింది. ఇస్తే ఇంతవరకు మరి యాక్షన్ తీసుకున్నటువంటి చర్యలు కనిపించడం లేదు. యాక్షన్ తీసుకుంటారా లేదా తర్వాత విషయం. కనీసం ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని రిజిస్టర్ చేసి, దానికి ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టర్గా దాన్ని రిజిస్టర్ చేసి క్రైమ్ నెంబర్ ఇచ్చి, ఆ క్రైమ్ నెంబర్ తర్వాత విచారణ చేసి దానిలో వాస్తవం ఉందా లేదా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. కానీ మేము ఇచ్చినటువంటి 10 కంప్లైంట్లో నాకున్నటువంటి ఇప్పుడు సమాచారం వరకు ఏ ఒక్క కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అయితే సుమారుగా 300 దాకా కేసులు రిజిస్టర్ చేశారు. ఏమిటి అన్యాయం? చట్టం తన పని తాను చేసుకోకుండా తెలుగుదేశం పార్టీ, లోకేష్ గారు అడ్డుపడుతున్నారు. పోలీస్ యంత్రాంగాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్ట్ చేసి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం. దీన్ని మేము పర్స్యూ చేస్తాం. అవసరమైతే ఉన్నతాధికారులతో కూడా మాట్లాడతాం. అప్పుడు కూడా కాకపోతే న్యాయస్థానాలని ఆశ్రయిస్తాం. ఇవాళ నేను ఇంకా పోలీస్ స్టేషన్ ఉంది, ఆ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి నేను ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ఏ మేరకు వారు చర్య తీసుకున్నారో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడున్న వాతావరణం ప్రకారం 3 స్టేషన్లో మేము తెలుసుకున్న సమాచారం ప్రకారం ఏ కేసుని కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టుగా తీసుకొని కేసు రిజిస్టర్ చేయలేదు. ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి పని పోలీసు వారు చేస్తున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని అడుగుతా ఉన్నా, డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, అయ్యా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు, రాంగ్ పోస్టులు పెడుతున్నారని. మరి మేము ఇచ్చిన కంప్లైంట్ల మీద మీరు అరెస్ట్ చేయకపోతే చేయకపోయారు, కనీసం కేసులు కూడా రిజిస్టర్ చేయటం లేదు. ఏమిటి అన్యాయం? ఒకటే మనవి చేస్తున్నా, ఇవాళ మీరు ప్రారంభించిన సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అరెస్ట్ చేస్తాము, తెలుగుదేశం వారు పెడితే అరెస్ట్ చేయము అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరించడం అనేది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. కాబట్టి దీని ఇలా మూగవడానికి వీల్లేదు.
ఇరుపక్షాలు ఎవరైతే మీరు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే రాంగ్ పోస్టులు పెట్టారని మీకు రిపోర్ట్లు వచ్చినాయో పార్టీలకు అతీతంగా వాటిని రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే మేము ఉన్నతమైనటువంటి సంస్థలకి అంటే పైకి న్యాయస్థానాలకు వెళ్తామనే విషయాన్ని మళ్ళా పునరుద్ఘాటిస్తున్నాం. ఇంకా ఉన్నత పోలీస్ ఆఫీసర్లకు కూడా రేపు ఎల్లుండిలో అపాయింట్మెంట్ తీసుకొని గుంటూరులో ఇచ్చినటువంటి 10 కంప్లైంట్స్ మీద మీరు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోలేదు, తీసుకునే విధంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ని మీరు ఆదేశించండి అనేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.